మేడం, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎక్కువ బాయ్ బేబీసే పుడతారా? లేకపోతే ఎక్కువ గర్ల్ బేబీసే పుడతారా? అని చాలామంది అడుగుతారనమాట. సో, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి టు సపోర్ట్ ద ఫర్టిలిటీ. అంటే గాని సెక్స్ సెలక్షన్ చేయడానికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కావు. ఎస్పెషల్లీ ఇండియాలో వీ హ్యావ్ అ పీసీపీఎన్డీటీ యాక్ట్. సో, అంటే అసలు సెక్స్ డిటర్మినేషన్ త్రూ అల్ట్రాసౌండ్, త్రూ జెనెటిక్ టెస్టింగ్ ఏదైనా చట్టరీత్యా నేరం అనమాట. సో ఆ పని అనేది ఏ సెంటరు, ఏ అల్ట్రాసౌండ్ సెంటర్ కానీ, ఏ ఫర్టిలిటీ సెంటర్ కానీ ఇండియాలో చేయకూడదు. సో అది ప్రతి పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ కమింగ్ టు ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ అనుకోండి, అందులో నార్మల్గా జరిగే ప్రక్రియ అంటే హస్బెండ్ వైఫ్ కలిసే ప్రక్రియని కొంచెం ఎన్హాన్స్ చేస్తాం. అంటే నార్మల్గా భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ వెజైనాలో పడితే ఐయుఐ ట్రీట్మెంట్లో స్పర్మ్ని తీసుకెళ్లి గర్భాశయంలో పెడతాం. అంటే స్పర్మ్ యొక్క ట్రాన్స్పోర్ట్ని మాత్రం తగ్గిస్తాం. అంతేగాని అందులో స్పెషల్గా ఒక స్పర్మ్ని ఎగ్ని ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నదాన్ని, వై క్రోమోజోమ్ అలా స్పెషల్గా మనం ఏమీ చేయలేము కూడా. సో అందుకని ఐయుఐ ట్రీట్మెంట్లో ఇంపాసిబుల్. కమింగ్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా మనం బెస్ట్ క్వాలిటీ ఊసైడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. బెస్ట్ క్వాలిటీ అంటే హై మొటిలిటీ ఉన్నది, మంచి మార్ఫాలజీ ఉన్నదాన్ని, బాగా కనబడేదాన్ని స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అండ్ స్పర్మ్ని ఎగ్ని ఆ పర్టికులర్ టైంకి కలపగలుగుతాం. అంతేగాని ఆ స్పర్మ్లో ఏ క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్ ఉందా, వై క్రోమోజోమ్ ఉందా అది మనం చూడలేమన్నమాట. సో బేబీని ఫార్మేషన్లో గుడ్ గెమీట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం, కానీ అది ఏ గెమీట్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది మనకి తెలియదు. సో ఇవి రెండు కలిపిన తర్వాత 5వ రోజుకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత గుడ్ గ్రేడ్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఫిజికలీ, మార్ఫలాజికలీ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో అంటే మనకు కనబడడానికి గుడ్ గ్రేడ్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుని అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. కానీ ఆ ఎంబ్రియో గర్ల్ బేబీదా, బాయ్ బేబీదా అనేది మాత్రం మనకి తెలియదు.